దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామున విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం యెషయా గ్రంథము నుండి 23వ అధ్యాయము మొదటి 18 వచనాలు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తము మొదటి 3 వచనాలు చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి, మొదటిగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. తూరును గూర్చిన దేవోక్తి. తర్షీసు ఓడలారా అంగలార్చుడి, తూరు పాడైపోయెను, ఇల్లైనను లేదు, ప్రవేశ మార్గమైనను లేదు. కెతీల దేశము నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను. సముద్ర తీరవాసులారా అంగలార్చుడి, సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరుకులతో నిన్ను నింపిరి. సీహోరు నది ధ్యానము, నైలు నది పంట సముద్రం మీద నీలోనికి తేబడును. తూరు వలన జనములకు లాభము వచ్చును. చదువుబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి పాఠ్యభాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము సుసంపన్నమైన తూరు పతనం. సుసంపన్నమైన తూరు యొక్క పతనం. ద ఫాల్ ఆఫ్ ప్రాస్పరిటియస్ టైర్ అనేటువంటి అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, తూరు మరియు సీదోను తీర ప్రాంత వ్యాపార కేంద్రాలుగా ఉండేటువంటివి. అయితే వారి అహంకారం కారణంగా దేవుడు వారి నగరాలను నాశనం చేసి వారి వాణిజ్యాన్ని, సంపదను ఆయన నిర్వీర్యం చేశాడు. ఫలితంగా వారు ఇతర దేశాలతో తమ పొత్తులను కోల్పోయారు. ఒకప్పుడు వైభవంగా ఉన్న తూరు పాడైపోయిన ప్రదేశంగా మారిపోయింది. ఈ తీర్పు తప్పించుకోలేనంతగా ఉంటుంది. వారు పారిపోలేరు. వారు అష్షూరు చేత పూర్తిగా దోచుకొనబడతారు. వారి వైభవానికి, కీర్తికి కారణమైనటువంటి వారి నాశనానికి అదే కారణంగా చూస్తున్నాం. అయితే 70 సంవత్సరాల తరువాత దేవుడు వారిని మరలా పునరుద్ధరిస్తాడని, తమ సంపదను దేవుని సేవకులుగా వారు ఉపయోగిస్తారన్న సంగతి వాక్య వెలుగులో గమనిస్తున్నాం. ఇది ఈనాటి పాఠ్యభాగ సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం గమనించినట్లయితే, దేవుడు అహంకారులకు తీర్పు తీర్చి పీడితులను లేక పేదవారిని విడిపించే దేవుడై ఉన్నాడు. తర్షీషు కుమార్తె తూరు యొక్క వలస ప్రాంతం. వారిని పీడించినటువంటి వారు పడిపోయినందున ఇప్పుడు వారి స్వంత భూమిలో శాంతియుతంగా జీవించమని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. వారు అణిచివేత చేత పట్టబడిన ప్రజలు. అలా ఉన్నటువంటి ఆ ప్రజల కారణంగా దేవుడు అహంకారులను ఆయన అసహించుకుంటున్నాడు. దీనులకు ఆయన కృప చూపించే దేవుడు కనబడుతున్నాడు ఈ పాఠ్యభాగంలో. ప్రియులారా, దేవుడు ఎవరో ఈ పాఠ్యభాగం సారాంశం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు మనకు ఈ పాఠ్యభాగం ద్వారా సుసంపన్నమైనటువంటి పట్టణంగా ఒకప్పుడు తూరు ఉండేది. కానీ దేవుని ఆశ్రయించకుండా వారు సంపదను ఆశ్రయించిన కారణం చేత ఎంత పాడైపోయిన పట్టణంగా మార్చబడిందో, మరలా పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఎలా కనికరించాడో ప్రియులారా వాక్య వెలుగులు గమనిస్తున్నాం. ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని గమనిస్తే, తూరు నగరం పునరుద్ధరించబడడానికి ప్రవచించబడినటువంటి 70 సంవత్సరాల కాలం సుమారుగా ఒక రాజు పరిపాలన కాలంతో ఇది సమానం. అయితే ఈ కాలం తర్వాత వారు మరలా తీర ప్రాంత వ్యాపారములో పాల్గొని తమ పూర్వ వైభవాన్ని తిరిగి పొంది వివిధ దేశాలతో వాణిజ్యం ద్వారా లాభాలు పొందుతారు. అయితే వారు తమ లాభాన్ని తమ కోసం ఉపయోగించుకోలేరు, కానీ దేవునికి భయపడే ప్రజల సంరక్షణ కోసం దాన్ని ఉపయోగిస్తారు. వీళ్ళారా, నేటి పాఠ్యభాగం యొక్క పాఠాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ ధనవంతులుగా, శక్తివంతులుగా ఉండాలనే దురుద్దేశంతో లేక దురాశతో ప్రేరేపించబడినటువంటి వారి ప్రయత్నాలన్నీ లేక వారి కష్టమంతా వృధా అయిపోతుందని నేటి పాఠ్యభాగం ద్వారా మనము గ్రహిస్తున్నాం. ప్రియులారా, కాబట్టి దేవుడు ఇవ్వని దేన్నైనా
మనం సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ ప్రియులారా వాటిని పోగొట్టుకుంటాం. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు కాకుండా లేక దేవుడు లేకుండా ఏదైనా సంపాదించుకోవాలని ఆశిస్తున్నావేమో ప్రియులారా, అది కోల్పోయే ప్రమాదం ఉందని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కనుక రండి, ప్రభు మనతో మాట్లాడుతుండగా ఆయన సన్నిధానంలో ఓ ప్రార్థన మన కొరకు ఇలా చేసుకుందాం. ప్రభువా, నేను భౌతిక సంపద కంటే గొప్ప సమృద్ధిని అనుభవించేటువంటిలా నా జీవితాన్ని వాక్యముతో నింపుకోవడానికి మాకు సహాయం చేయమని, మీ చేత కానిది ఎవరి చేత మాకు దొరకదని జ్ఞాపకం ఉంచుకొని తొందరపడి ఎవరిపైనూ ఆధారపడకుండా నీపై మాత్రమే ఆధారపడే కృప అనుగ్రహించమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను బలపరుస్తూ ఉండగా శరీర సంబంధమైనటువంటి సుఖభోగాల కొరకు ఆరాటపడి వాటిపైన ఆధారపడి దేవుని కాదనుకున్నటువంటి వారు ఎంత నాశనమైపోతారో ప్రియులారా వాక్యం జ్ఞాపకం చేస్తుండగా మనము వాక్యపు వెలుగులో సరిచేసుకుందాం. అలాంటి కృప దేవుడి ఇవ్వాలని ఆశపడదాం. శరీర సంబంధమైనటువంటి సౌందర్యం కంటే దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత ప్రియులారా మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమని గుర్తించే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి తన నామ ఘనత కొరకు, తన రాజ్య స్థాపన కొరకు ప్రియులారా మనకి ఇవ్వబడినటువంటి సంపదను వాడగల కృప ప్రభు ఇవ్వాలని ఆశపడదాం ప్రియులారా. కాబట్టి సుసంపన్నమైనటువంటి తూరు దేవుణ్ణి కాదన్న కారణం చేత నాశనమైపోయింది, పతనమైపోయింది ప్రియులారా. కనుక ఈరోజు ధ్యానములు పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కేవలం సుఖము, సంపద, క్షేమం కొరకే నువ్వు ఆరాటపడుతున్నావా? దేవుని పట్ల నీవు వైఖరి ఏమిటి? ఈ లోక సంపద పట్ల నీ వైఖరి ఏమిటి? దేవుడు మాట్లాడుతుండగా ప్రియులారా వాక్య వెలుగులో మనం సరిచూసుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.